ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన సన్నీ రెడ్డి అని అతను 1.5 year నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు. మా అపార్ట్మెంట్లో వాళ్ళ మనుషుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ వాళ్ళ వైఫ్ మనసు మార్చుకుంటా అని మా బ్రదర్తోని మా ఫ్లాట్ మా అది అక్షరెడ్డితోని అడిగించిండు. అడిగి హెల్ప్ చేయని హెల్ప్ చేసిన అమ్మాయి విషయంలో నేను చాలా మళ్ళా ఏమి హెల్ప్ చేసినావు అది ఇది అని అంటాడు. వాడు ఒకటి హెల్ప్ చేసినా అనే ముందు నాకు ఎందుకు హెల్ప్ అడిగిండు, నాకు ఎందుకు కొజ్జలా ప్రచారం చేసిండు. వాళ్ళ మా ఫ్లాట్ ఓనర్ నన్ను కొజ్జలా ప్రచారం చేసింది వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి. నాకు 1.5 year నుంచి మ్యారేజ్ జరగనిస్తలేరు. బెటర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెడగొడుతున్నారు మా బ్రదర్స్తో కలిసి. ఇదంతా జరుగుతుంది. వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, ఓసీ అమ్మాయి కావాలి, నేను వరస్ట్ లంజలం చేసుకోవాలా? మా 1.5 year నుంచి అండి. జూన్లో నాకు హెల్ప్ చెయ్యో, నాకు సహాయం చెయ్యో, నాకు హెల్ప్ చేసినావు కదా అని రిషికా అనే అమ్మాయి, ప్రణిత అనే అమ్మాయి ఉంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళు డ్రామాలు ఆడిరో లేదో నాకు తెలియదు. వాళ్ళు డ్రామాలు ఆడితే సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఆల్రెడీ నా లైఫ్ స్పాయిల్ చేసి చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేశానంటే తర్వాత డ్రామాలు ఆడితే వాళ్ళు కూడా స్పాయిల్ అవుతారు. లేకపోతే ఇప్పుడు రోజు కాకుండా ఫ్యూచర్లో అన్న ఫ్యామిలీ నాశనం అవుతాయి. ఈ రోజు కాకుండా కూడా జూన్లో అండి వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తానంటే నేను అడగలేదు. వాడే నేను హెల్ప్ చేస్తా మ్యారేజ్కి, వాళ్ళతోని నాకు సఫర్ అయినావు కదా నా పెళ్ళాం దగ్గర, నా పెళ్ళాం వాళ్ళ ఆల్రెడీ అమ్మాయి దగ్గర సఫర్ అయినా అండి. సఫర్ అయిన విషయం అందరికీ తెలుసు. మా బ్రదర్స్కి తెలుసు, మా ఫ్లాట్ ఓనర్కి తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ తెలిసి కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిర్రంటే వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిర్రు తెలిసి కూడా. చూడండి ఎంత వరస్ట్ ఫెలోస్ ఉన్నారో చూడండి, ఎంత సొసైటీలో ఇంత చెత్త నా కొడుకులు ఉన్నారో, చెత్త లంజలు ఉన్నారో చూడండి. జూన్ నుంచి అండి ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటివరకు ఎంత అవుతుంది? ఆగస్ట్ ఇది. ఇప్పుడు చూడండి 1.5 year అవుతుంది. మా బ్రదర్ 1 month చాలన్నా అమ్మాయి మనసు మారిపోతుందని అంటే 1.5 year నుంచి అండి అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే మా బ్రదర్స్ అండి నాకు ఎంత చెత్త విధవాళ్ళు ఉన్నారో చూడండి. కజిన్ బ్రదర్స్ అంటే ఎట్లా ఉంటారో, ఎంత చెత్త లంజవడుకులు ఉన్నారో చూడండి. మా ఫ్యామిలీలో చెత్త లంజవడుకులు ఉన్నారు వాళ్ళు. మా రిలేటివ్స్ మా బ్రదర్స్ కలిసి చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిర్రు. వాళ్ళని కూడా ఆ అమ్మాయిని కూడా రిమూవ్ చేసిర్రు అండి. వేరే అమ్మాయిలు కూడా రిస్క్ అని అమ్మాయి ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేసి ఇలాంటి పనులు చేస్తారా చెప్పండి ఎవరన్నా? ఇట్లా రిమూవ్ చేసిర్రు. వాళ్ళ మొహాలు కూడా చూడనండి ఏ రోజు. మా బ్రదర్స్ మొహాలు కూడా చూడను. అలాంటి చెత్త విధవాల మొహాలు కూడా నేను ఏ రోజు చూడను. అంత వాళ్ళు చచ్చినా బతికినా కూడా నేను వెళ్ళాను అలాంటి విధవాల వైపు. చూడండి ఎట్లాంటి పనులు చేస్తారా? ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ మంచిగా. నా మీద పైకి రావడానికి ట్రై చేసారు. వాళ్ళకి జాబులు తీసుకోవడము, మా బ్రదర్స్ మా రిలేటివ్స్లో జాబులు తీసుకోవడం వాడి దగ్గర ఇలాంటి పనులు చేసారు. లాస్ట్ ఇయర్ అండి ఆ ప్రణీత రిష్కా అనే అమ్మాయి ఉంటే మరి నాకు పిల్లంకి హెల్ప్ చేసినావు కదా, నా పిల్లం మనసు మార్చుకోవడానికి హెల్ప్ చేసిన, నా పిల్లంతో నేను దెంగులాడినా మంచిగా దెంగించుకున్నా, దెంగులాడినాం ఇద్దరము మంచిగా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఆగస్టులో అండి మరి నాకు హెల్ప్ చేసినావు కదా అని అమ్మాయి నాకు ఇంట్రడ్యూస్ చేయకుండా వేరే వాడితో పెళ్లి చేసిండండి. రిష్కా అనే అమ్మాయికి ప్రణీత అనే అమ్మాయి వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసిన ఇన్ఫామ్ చేసిండండి. చూడండి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆల్రెడీ చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిండు. రిమూవ్ చేసిన తర్వాత ప్రణీత అనే అమ్మాయి ఉంది, రిష్కా అనే అమ్మాయి ఉంది. వాళ్ళ ఒకరితో నీకు మ్యారేజ్ హెల్ప్ చేస్తా, వాళ్ళ నా వైఫ్ కంటే బెటర్గా ఉన్నారని చెప్పి వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసి నాకు ఇంట్రడ్యూస్ చేయకుండా వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసిండండి. ఇంత చెత్త బిహేవియర్ చూడండి వాడి దగ్గర. నేను ఎంత సఫర్ అయినా చూడండి. ఆల్రెడీ చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ అయితే వాళ్ళని కూడా రిమూవ్ చేసి సఫర్ చేసిండు నన్ను. మా ఫ్లాట్ ఓనర్తో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని, మా బ్రదర్స్తోని, నాకు స్టేటస్ పెట్టిన నా ఫ్రెండ్స్తోని, ఈ కొజ్జా లంజవడుకులు నా బ్రదర్ నాకు తిండి పెట్టిన నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఆ లంజవడుకులతోని నాకు కాకుండా చేసిరండి ఆ అమ్మాయిలని. బెటర్గా ఉంటే ఆ అమ్మాయిలు కూడా డ్రామాలు ఆడలేదో తెలీదు. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు సక్సెస్ఫుల్గా. చూడండి నేను ఎంత సఫర్ అయినా చూడండి. ఈ రోజుకండి నేను ఇంత సఫర్ అయినా అండి 1.5 year నుంచి అలా ఫ్రెండ్స్లో, నా స్కూల్ ఫ్రెండ్స్లో, నా కాలేజ్ ఫ్రెండ్స్లో, బయట ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా అంటే బజార్ లంజలను సెలెక్ట్ చేసి నాకు అసలు మ్యాచ్ ఉన్న లంజలను సెలెక్ట్ చేసి వాళ్ళు నాకు అంట కడదాము, నాకు చెప్పు తీసుకొని కొడతారు లంజ ఆడుకున్న దగ్గరకు వస్తే అలాంటి లంజలను తీసుకొని వస్తే అని ఏ రోజు అలాంటి లంజలను చేసుకున్నా. అలాంటి వాళ్ళని చేసుకోవాలండి నేను. అలాంటి బజార్ లంజలని నాకు మ్యాచ్ చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉంటే అమ్మాయిని చేసుకుంటాను, లేకపోతే సింగిల్గా ఉండిపోతాను నేను.
ఈ రోజుకే అండి 1½ ఇయర్ అవుతుంది. నేను ఎంత సఫర్ అవుతున్నా. నాకు మ్యారేజ్ జరగనిస్తలేరంటే మ్యారేజ్ జరగనిస్తలేడు. నాకు మ్యారేజ్ బెటర్ అయిన వాళ్ళు ఉంటే ఎట్లా చెడగొట్టాలి వాళ్ళని, ఎట్లా రిమూవ్ చేయాలి అని చూస్తున్నాడు. వాడి అమ్మ ఎంతమందితో తెంగించుకుంటే పుట్టిండో ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి వాని దగ్గర. చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయి విషయంలోనే సఫర్ అయినా. ఈ విషయం అందరికీ తెలుసు. అలా అలా చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్‌లో చైతన్య అనే అమ్మాయికి తెలుసు. అలా ఫ్రెండ్స్‌లో అందరికీ తెలుసు ఆ అమ్మాయి విషయంలో నేను ఎంత సఫర్ అయినా అని. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒక చెత్త ఫ్యామిలీ, అదొక లంజపు ఫ్యామిలీ, అదెంత వరస్ట్ ఫ్యామిలీ అంటే ఎన్నోసార్లు అడిగిండండి. మార్చి వరకు ఫైట్ చేస్తే ఏ రోజున అతను మాట్లాడలేదండి. మాట్లాడకపోతే సరే వీళ్ళతో నాకెందుకని నోరు మూసుకొని కూర్చుని, మా బ్రదర్ ఏమో హెల్ప్ చేయి, వాడు మనసు మార్చి పారిపోతుంది, నువ్వు వేరే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయితో మూవ్ అనవ్వు, ఆల్రెడీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కదా అంటే హెల్ప్ చేస్తే అండి జూన్లో నాకు ఆ అమ్మాయిని ఆగస్టులో మ్యారేజ్ హెల్ప్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిరు వాళ్ళందరినీ ఇద్దరిని. సరే ఆ అమ్మాయిలు డ్రామాలు ఆడిరా లేదా నాకు తెలియదు. అమ్మాయిలను తిట్టినే నేను డ్రామాలు ఆడిరా లేదా, డ్రామాలు ఆడితే ఫ్యూచర్లో సఫర్ అవుతారు. మరి ఆ అమ్మాయిలు నాకు ఇంట్రడ్యూస్ చేయకుండా వేరే వాడితో ఎట్లా మ్యారేజ్ చేస్తారని నా పెళ్ళాం విషయంలో నాకు హెల్ప్ చేసినావు, మరి నీకు ఇంట్రడ్యూస్ చేసి మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని ఆ అమ్మాయిలు నాకు హెల్ప్ చేయకుండా వేరే వాడితో వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసి వర్షిని వర్మ అని లంజ్ ఉంటుంది ఒకటి, బన్నీ వాక్స్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ బజార్ లంజ్తో నాకు ఇన్ఫామ్ చేయిస్తుండే మ్యారేజ్ చేసిన ఆ అమ్మాయిని అని చెప్పి. ఇట్లాంటి పనులు చేసిండండి వాడు. ఆరిష్ ఖాన్ అమ్మాయి ప్రణీత అనే అమ్మాయికి మ్యారేజ్లు చేసి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు, నాకు మ్యారేజ్లు చేసిన వాళ్ళకి అని చెప్పి. ఇంత చెత్త క్యారెక్టర్ ఉంటుంది చూడండి. ఇట్లాంటి చెడగొడుతున్నాడు కదండి. ఆ పిల్లల భవిష్యత్తు కూడా అట్లనే అవుతుంది. ఆ పిల్లలు కూడా సర్వనాశనం అవుతారు ఫ్యూచర్లో కూడా. వాడి లైఫ్ కూడా అట్లనే సర్వనాశనం అవుతాడు. ఈరోజు కూడా హ్యాపీగా ఉండొచ్చు, వాడి లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యూచర్లో నాశనం అవుతారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. మా ఫ్లాట్ ఓనర్ లంచ్ దానికి పిల్లలు ఉన్నారు, దానికి ఇట్లా అది మా ఫ్లాట్ ఓనర్ అండి అలా ఉన్నారని చెప్పి మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి చెడగొట్టిందండి వాళ్ళని. నాకు ఆల్రెడీ చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసింది, కొద్దిగా ప్రచారం చేసింది. అప్పటికే ఆ అమ్మాయి మనసు అలా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. నేను ఎంత సఫర్ అయినా అంటే ఆ అమ్మాయి విషయంలో వీళ్ళతోనన్నా మ్యారేజ్ జరుగుతుందేమో అంటే వాళ్ళని రిమూవ్ చేసిరు అంటే వాళ్ళిద్దరిని రిమూవ్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాడు మ్యారేజ్ చేసిన అని చెప్పి. మా ఫ్లాట్ ఓనర్తో ఇది చేసింది. నాకు లాస్ట్ ఇయర్ మరి నాకు పిల్ల విషయంలో హెల్ప్ చేసినావు కదా, నీకు హెల్ప్ చేస్తే ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తా, వీళ్ళకి మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని చెప్పి వాళ్ళు నా పిల్లం కంటే బెటర్ ఉన్నా అని చెప్పి నాకు ఇంట్రొడ్యూస్ చేయకుండా వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసిండండి వాడు. ఇట్లాంటి పనులు చేసిండు. ఈ రోజుకండి నాకు లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు. చంద్రకళ రెడ్డి రిమూవ్ చేసిండు. అలా ఫ్రెండ్స్లో ప్రణీత అనే అమ్మాయి, రిష్క్ అనే అమ్మాయి వాళ్ళని అడిగితే వాళ్ళని రిమూవ్ చేసిండు. వాళ్ళు ఉంటే నీకు లవ్ మ్యారేజ్కి జరుగుతుందేమో. నేను లవ్ మ్యారేజ్ కోసం చాలా ట్రై చేసిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు జరగనివ్వలేదు. ఈ ముగ్గురులో కూడా జరగనివ్వలేదు. ఇట్లా చేసిండు. ఈ రోజుకి నేను బెటర్ అయిన అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారు. అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు. ఇట్లా నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బయట బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి. బెటర్ అయిన వాళ్ళు ఉంటే బజారు లంజల గురించి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. నాకు అసలు మ్యాచ్ అవ్వని వాళ్ళ గురించి నేను అలాంటి చేసుకోవాలండి. నేను అంత బిచ్చగానిలా కనబడుతున్నాను నేను వానికి. అలాంటి లంజ చెప్పు తీసుకొని కొడతా, అలాంటి లంజలను తీసుకొని వస్తున్నా ముందుకి. అలాంటి విధాలను చేసుకోవాలి, అలాంటి ఫ్యామిలీల నుంచి వచ్చిన అమ్మాయిలని. వాడికి మంచి అమ్మాయి కావాలి. నాకు లవ్ మ్యారేజ్ ఎలాగో జరగనివ్వలేదు చూడండి. ఇప్పుడు అనుకుంటున్నాడు 1½ ఇయర్ నుంచి ఎవరెవరైతే డ్రామాలు ఆడిరో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మా బ్రదర్స్ కానీ ఎవరైనా డ్రామాలు ఆడిరో, నా లైఫ్ స్పాయిల్ చేసిరు, ఇక్కడ దాకా తెచ్చుకొని వచ్చి నాకు అసలు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు. ఈ రోజుకి కూడా చెయ్యండి. ఎంత చేసినా ఏ రోజు చేసినా బెటర్ అయిన అమ్మాయినే చేసుకుంటా, లేదనుకోండి నోరు మూసుకొని సింగిల్గా ఉండిపోతారు లైఫ్ లాంగ్. ఈరోజు చూడండి నేను ఇంత వీడియోస్ రిలీజ్ చేస్తున్నా, ఎవరికి కూడా అసలు ఏంది ఇట్లా ఇంత ఇబ్బంది పెట్టినాము అతన్ని, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాము, ఇతను ఏమి అన్యాయం చేసిండు వీళ్ళకి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవ్వరు కూడా క్వశ్చన్ చేస్తలేరండి అతన్ని. ఇంత చేయకుండా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అంటే, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తాడు, బెటర్ అయిన అమ్మాయిలు రాకుండా చేస్తాడు నా లైఫ్లోకి. వాడికి ఏమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి, ఓసీ అమ్మాయి కావాలి, రెడ్డిస్ అమ్మాయి కావాలి, నేనేమో బరస్ట్ లంజలం చేసుకోవాలా, నేను బజార్ లంజలం చేసుకోవాలి. నేను అడిగినండి, నేను 2 నెలల నుంచి అడుగుతున్నా, మరి ఇట్లా ఉన్నారని ఇన్ఫామ్ చేసి ఉన్నారు. మరి వాళ్ళ చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్లో నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా, బయట బెటర్ ఆప్షన్, మరి డైరెక్ట్గా ఎందుకు ఇన్ఫామ్ చేయట్లేదు, నాకు ఎందుకు ఇన్ఫామ్ చేయట్లేదు అని నా వరకు వచ్చి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా కదా అని చెప్పి ఎన్నోసార్లు అడిగిన. నాకు డైరెక్ట్గా వచ్చి అలా ఫొటోస్ అలా డీటెయిల్స్ నాకు ఇస్తే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మూవ్ అని అవుతా అంటే అలా నాకు మ్యారేజ్కి నాకు ప్రొసీడ్ అవ్వనిస్తలేరు అంటే, నాకు వాళ్ళ బెటర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని
రిమూవ్ చేస్తున్నాడు. బెటర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడము, చెడగొట్టడము. ఆల్రెడీ ఆ ప్రణీత అనే అమ్మాయి, రిష్కా అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లు, మా బ్రదర్స్, మా ఫ్లాట్ ఉన్నోడితో కలిసి చెడగొట్టిండు వాళ్ళని. ఉంటే ఎట్లా చెడగొట్టాలని ట్రై చేసిండు. అలా వాళ్ళనే కాదు, నా ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని చెడగొట్టేసి నేను 5 మందిని సెలెక్ట్ చేసుకుని కనీసం వాళ్ళతో మ్యారేజ్ జరుగుతుందేమో అంటే వాళ్ళని రిమూవ్ చేసేసిండు. వాళ్ళని రిమూవ్ చేసేసి మ్యారేజ్ చేసేసిండు. మ్యారేజ్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఇట్లాంటి పనులు చేసిండండి వాడు. చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకుని నా ముందుకి. అలాంటి బజార్ లంజాలను తీసుకొని వస్తే చెప్పుతో కొడతారు ఆ లంజా కొడక. ఏమనుకుంటున్నా, నాకు ఎవ్వరి గురించి అండి డైరెక్ట్గా నాకు ఇన్ఫామ్ చేయలేదు. నాకు ఎవ్వరి గురించి, నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, బయట ఎవ్వరు ఉన్నా కూడా నాకు ఎవ్వరి గురించి డైరెక్ట్గా ఇట్లా ఉన్నారు, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అని ఏ లిస్ట్ నాకు తీసుకొని రాలేదు. ఎంతోమంది చూసిరని చెప్పి నాకు ఎవ్వరి గురించి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు ఈ రోజుకి కూడా. నాకు ఎవ్వరి గురించి నాకు ఇన్ఫామ్ చేయలేదు ఈ రోజుకి కూడా. నేను ఎన్నోసార్లు అడిగిన నాకు ఇన్ఫామ్. లాస్ట్ ఇయర్ అండి హెల్ప్ చేసిన నేను. మా బ్రదర్తో అండి లంజా కొడుకు, సిగ్గుచరం లేని లంజా కొడుకున్నాడు మా ఊర్లో ఉన్న బ్రదరు. వాడు నాకు అంటున్నాడు, నువ్వు ఏం హెల్ప్ చేసినావు, ఆ అమ్మాయిని బుజ్జగించినావు అది అని అంటున్నాడు. నేను ఏమి హెల్ప్ చేసినా అనే ముందు నాకు ఎందుకు హెల్ప్ అడిగాడు. మా బ్రదర్తో, ఇంకో బ్రదర్తో అడిగాడు. అక్షయ రెడ్డి కస్తూరి లంజతో అడిగించాడు. ఆ లంజకు సిగ్గు శరం ఉంటే డ్రామాలు ఆడదు లంజ. సంవత్సరంలో నుంచి డ్రామాలు ఆడింది లంజ. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసింది. ఆ బజార్ లంచ్ ఉంది అది. సంవత్సరంన్నర నుంచి అంత దింగించుకుంటుందేమో మరి. సంవత్సరంన్నర నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసింది. ఎట్లుంటుంది చెప్పండి. నువ్వు అమ్మ నా బూతులు తిడుతున్నా ఒక్కొక్కరిని ఇట్లా అంటే. మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు. బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నారు. 1.5 year నుంచి ఇట్లా మెంటల్గా హరాస్ చేయడము, ఫిజికల్గా హరాస్ చేయడము. 500 మంది 1000 మందిలో వాడి అమ్మని, వాడి చెల్లని, వాడి అక్కని పూకుని గిఫ్ట్గా ఇచ్చింది వాడి ఆఫీసర్లకి. అందుకనే పర్సనల్ పనులకు యూజ్ చేసుకో అని చెప్పి వాడి వర్క్ని ఇచ్చారేమో మరి. ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు. ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు మీ లైఫ్లో ఇన్వాల్వ్ వర్క్ చేసుకొని ఇస్తలేడు సంవత్సరం నుంచి నన్ను. నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చెడగొట్టేసిండు అందరినీ. అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు చెడగొడుతున్నాడు. మా బ్రదర్స్తో కలిసి అండి, మా బ్రదర్స్ లంజా కొడుకులతో కలిసి చెడగొడుతున్నాడు. నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు. మరి ఎట్లుంటుందో చెప్పండి. మరి అమ్మ నా బూతులు తిట్టరా మీరు? ఎవరైనా అమ్మ నా బూతులు తిడుతున్నావా అండి? చూడండి, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. చెప్పు తీసుకొని కొడతా అండి. నాకు వరస్ట్ ఆప్షన్ల గురించి నా డైరెక్ట్గా తీసుకొని వచ్చి చెప్పుతో కొడతా లంజా కొడుకొని. సంవత్సరంన్నర అవుతుందా అండి ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. మరి ఎవ్వరు కూడా మా ఫ్లాట్ ఓనర్ లంజా, ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు, ఆ ప్రణీత లంజా, ఈ శ్రీష్క లంజా, ఈ డ్రామాలు ఆడిన లంజాలు అందరూ నాకు ఎందుకు మ్యారేజ్ జరగనిస్తలేరు మరి? ఎందుకు డ్రామాలు ఆడిరు లంజలు అని చెప్పి ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసుకుంటలేరు. మరి ఎందుకు జరగనిస్తలేరు మ్యారేజ్కి ఈ రోజుకి కూడా? నాకు ఎవరి గురించి నాకు ఎందుకు ఇన్ఫామ్ చేస్తలేరు? నాకు డైరెక్ట్గా నాకు ఆ లిస్ట్, నేను అడిగిన లిస్ట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తలేరు? నాకు మ్యారేజ్ ఎందుకు జరగనివ్వట్లేదు మరి 1.5 year నుంచి? 1.5 year నుంచి ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారా అండి? 1.5 year నుంచి మ్యారేజ్ జరగనిస్తలేరు, మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వనిస్తలేరు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం చాలా ట్రై చేసి నేను ఫైట్ చేసిన. నా క్యారెక్టర్ బ్యాడ్. మా ఫ్లాట్ ఓనర్ లంచ్ అండి నా కొజ్జలా ప్రచారం చేస్తే భరించుకున్న అమ్మాయి విషయంలో నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం ట్రై చేసిందండి. చూడండి ఎంత చెత్త క్యారెక్టర్ ఉంటుంది చూడండి ఇలాంటి మనుషుల దగ్గర. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు అండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు నాశనం అవుతారు దాని పిల్లలు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కాకుండా ఏ రోజు అన్న మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈశాన్య రెడ్డి గారు వాడి ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ సర్వనాశనం అవుతారు అనుకుంటారు. కానీ కంపల్సరీ నాశనం అవుతారు. ఈ రోజు కాకుండా కూడా ఫ్యూచర్లో నాశనం అవుతారు. నేను బెటర్ అయిన చంద్రకాంత్ రెడ్డి కానీ బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటాను, లేదంటే సింగిల్గా ఉండిపోతాను. నేను ఇన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను డైలీ. నాకు సంవత్సరంన్నర అవుతుందండి, 1.5 year అవుతుంది మ్యారేజ్ జరగనిస్తలేరు. 1.5 year నుంచి టార్చర్ చేస్తున్నారు అందరు కలిసి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మా ఫ్లాట్ ఓనర్ లంజా, మా బ్రదర్స్ లంజా కొడుకులు, మా రిలేటివ్స్ లంజా కొడుకులు అందరు కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు, బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేరు లైఫ్లోకి. ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను నాకు 1.5 year నుంచి నాకు డైలీ.